తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మెపై రేపటి కార్యాచరణ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చింది జేఏసీ. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, సమ్మెపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ప్రకటనలో పేర్కొంది. సమస్యలపై దాటవేత ధోరణిని మానుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను కమిటీ ముందు ప్రస్తావించినా పట్టించుకోలేదంటున్నారు జేఏసీ నాయకులు. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని, మరోవైపు ప్రభుత్వం వేసిన కమిటీ అధికారులు ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడం వల్లనే విధిలేని పరిస్థితుల్లో సమ్మెను ప్రారంభించాల్సి వచ్చిందంటున్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.